హాయ్ అండి. నమస్తే. ఎన్ఎస్ నాగిరెడ్డి గారు రచించిన గ్యాంగ్ వార్ నవల మొదటి భాగం విందాం. రాత్రి 10 గంటల వేళ. ఆకాశం భూమి ఒకే రంగును పులుముకుని తాత్కాలికంగానైనా తామిద్దరూ ఒకటయ్యామని మురిసిపోతున్న క్షణం. భారతదేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఆంధ్రదేశపు రాజధాని భాగ్యనగరపు నడిబొడ్డులో ఉన్న ఆరంతస్తుల హోటల్ దీపపు కాంతులతో దగద్ధగాయమానంగా మెరిసిపోతుంది. ముఖ్యంగా ఆ హోటల్లో పెద్ద పెద్ద పార్టీలకి, రిసెప్షన్లకి నిర్మించిన ఆడిటోరియంలో కోలాహలంగా ఉంది. అందుకు కారణం ఆ పట్టణపు పేరు మోసిన డిఫెన్స్ లాయర్ హరిహరరావు గారు. ఆయన ఒక్కగానొక్క కుమార్తె వివాహం ఆ ఉదయమే జరిగింది. తెలిసిన వారికి, బంధుమిత్రులకి గ్రాండ్గా రిసెప్షన్ ఇస్తున్నాడాయన. అది ఆ హడావుడికి కారణం. హరిహరరావుకి పట్టణంలో ఒక గొప్ప లాయర్గా పేరు ప్రఖ్యాతులున్నాయి. తనతోటి క్రిమినల్ లాయర్లతో పోల్చుకుంటే సంపాదన చాలా తక్కువైనా ఇంకా నీతి నిజాయితీ వదిలేయని మంచి లాయర్ ఎవరంటే చిన్నపిల్లాడు సైతం హరిహరరావు పేరు చెబుతాడు. 20 ఏళ్ల ప్రాక్టీస్లో ఆయన సంపాదించినది పిల్లల చదువులకి, కుటుంబం గడవడానికి మాత్రమే సరిపోయింది తప్ప స్థిరాస్తిగా ఆయనేమీ మిగుల్చుకోలేదు. నిర్దోషులను రక్షించే గొప్ప లాయర్ అన్న పేరు తప్ప. తాతల నుండి సంక్రమించిన చిన్న బంగ్లా, 2 ఎకరాల పొలం మాత్రం కరిగిపోకుండా ఉన్నాయి. హరిహరరావుకి 2 పిల్లలు. మగపిల్లాడు కార్తీక్, ఆడపిల్ల అర్పిత. కార్తీక్ BA తరువాత తండ్రి కోరిక మీద BL కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం తండ్రి దగ్గరే జూనియర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కార్తీక్ తాతగారి పోలిక. పొడుగ్గా, దృఢంగా ఉంటాడు. కాలేజీ నుండి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత పెద్దగా అనుభవాలేమీ అతను రుచి చూడలేదు. అతను ఇంకా తన ఊహాసౌధాల పునాదుల దగ్గరే ఉన్నాడు. అర్పిత పూర్తిగా తల్లి పోలిక. బంగారపు బొమ్మలా ఉంటుంది. అందానికి వినయాన్ని అద్ది, మృదుత్వాన్ని రంగరించి, తెలివితేటల్ని జోడించితే ఆమెను అర్పిత అనడం అతిశయోక్తి కాదేమో. హరిహరరావు అర్ధాంగి పార్వతి. అమాయకురాలైన పల్లెటూరు యువతి అయినా తన బిడ్డల పెంపకం మీద తన ప్రభావం పడనివ్వలేదామె. చిన్నతనం నుండి క్రమశిక్షణతో పిల్లల్ని పెంచిన క్రెడిట్లో సగం పైగా ఆమెకే దక్కుతుంది. మిగిలిన సగం రంగదాసు గారికి చెందుతుంది. రంగదాసు గారు పార్వతి తండ్రి. హరిహరరావు ఆయనకు స్వయాన చెల్లెలి కొడుకు. అతన్ని చదివించి ప్రయోజకుడిని చేసింది రంగదాసు గారే. అతని జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దడంతో పాటు అతనికి తన బిడ్డనిచ్చి అల్లుడిగా చేసుకున్నాడాయన. తన భార్య మరణించాక పల్లెలో ఒంటరిగా ఉండలేక పట్నం వచ్చేసి హరిహరరావు కుటుంబంలో ఉండిపోయాడు. ఆడిటోరియంలో బఫే ఏర్పాటు చేయబడింది. అతిథులలో బంధువుల కంటే స్నేహితులు ఎక్కువగా ఉన్నారు. హరిహరరావు హడావిడిగా తిరుగుతున్నారు. ముందుగా ఆర్డర్ ఇవ్వడంతో ఆడిటోరియం పూలతో అందంగా అలంకరించబడింది. వాటికి తోడు రంగురంగుల ఎలక్ట్రిక్ దీపాలు కళకళలాడుతూ వెలుగుతున్నాయి. ఆడిటోరియంలో ఉన్న చిన్న వేదిక మీద అందంగా అలంకరించబడిన ఎత్తైన కుర్చీలలో కొత్త దంపతులు కూర్చుని ఉన్నారు. ఒకవైపున గుట్టలా ఉన్నాయి వెడ్డింగ్ ప్రెజెంటేషన్లు. దాదాపు 3 గంటల నుండి బొమ్మలాగే చిరునవ్వుతో ఓపిగ్గా కూర్చుని ఉన్న అర్పిత ఒకంత బడలికగా కదిలి భర్త కేసి చూసింది. అదే సమయానికి 24 గంటల క్రితం ప్రియుడు స్థానంలో నుండి భర్త స్థానంలోకి వచ్చిన రామ్మోహన్ ఆప్యాయంగా ఆమె చెయ్యి నొక్కి, బాగా అలసిపోయావు కదూ గుసగుసగా అన్నాడు. చిన్నగా తల ఊపి, ఇంకా ఎంతసేపు మనం ఇలా కూర్చోవాలి రాము అంది. బఫే పూర్తి కాగానే మనకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు. అప్పుడు ఇలా పక్కన కూర్చోవలసిన అవసరం ఉండదు. ప్రేమ కలిసిన స్వరంలో చిలిపితనం కలిసిపోతూ ఉండగా అన్నాడు రామ్మోహన్. మరి హాయిగా నా ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటాను. నాటి ముద్దుగా వెక్కిరించింది అర్పిత. నీకింత సమీపంలో కూర్చుని కూడా మాటలతో సరిపెడుతున్నందుకు నన్ను అభినందించక నాటి అనడం బాగోలేదు బ్యూటీ. ఆమె చేతిని మెల్లగా పెదాలకేసి వంచాడు రామ్మోహన్. ఏయ్, ఏం చేస్తున్నావు? చాలామంది మనల్నే చూస్తున్నారు, చెయ్యొదులు బిడియంగా అంది అర్పిత. ఏం పర్వాలేదులే. నీ పక్కనే ఇలా విగ్రహంలా కూర్చున్నానని ఇందాకటి నుంచి నా ఫ్రెండ్స్ నన్ను రవంత అనుమానంగా చూస్తున్నారు. వాళ్ళ అనుమానం తీర్చని ఆమె చేతిని పెదాల వరకు తెచ్చాడతను. షు అన్నయ్య అంది అర్పిత. చప్పున ఆమె చేతిని వదిలేశాడు రామ్మోహన్. నవ్వును పెదాల వెనక నొక్కిపెట్టింది అర్పిత. అప్పుడే కూల్ డ్రింక్తో వచ్చాడు కార్తీక్. ఏం బావగారు, ఎప్పుడెప్పుడు పార్టీ ముగుస్తుందా అని దిక్కులు చూస్తున్నారా? నవ్వుతో రామ్మోహన్ని పలకరించి ఇద్దరికీ కూల్ డ్రింక్స్ అందించాడు కార్తీక్.
చిన్నగా నవ్వి, నాకంటే మీ చెల్లాయికి ఎక్కువ ఆతృతగా ఉంది కార్తీక్. నా చెవిలో 2 గంటల నుంచి పార్టీ ఎప్పుడవుతుంది అని ఒకటే పోరు పెట్టి చంపుతోంది. అబ్బా! డొక్క తడుముకున్నాడు. అర్పిత మోచెయ్యి చిన్నగా తగలడంతో. అబద్ధంరా అన్నాయ్. ఆయన మాటలు నువ్వు నమ్మకు. నవ్వేశాడు కార్తీక్. మీ ఇద్దరి మాటలు అబద్ధాలే అని నాకు తెలుసు. ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి ట్రైన్ ఎక్కేద్దామా అని ఇద్దరు ఎదురు చూస్తున్నారు. బట్ మరో గంట వరకు మీకు ఈ సిట్టింగ్ తప్పదు. దంపతులిద్దరూ తేలుకుట్టిన దొంగల్లా తలలు దించుకున్నారు. కార్తీక్ ఆప్యాయంగా ఆ ఇద్దరిని తదేకంగా అర్పితని చూశాడు. అర్పిత ముక్కు ఎగబీలుస్తూ బుడిబుడి అడుగులతో తన నిక్కర పట్టుకుని తన వెంట ఎప్పుడూ తిరుగుతూ ఉండే ముద్దల బొమ్మ. తన కళ్ల ముందే చకచక ఎదిగిపోయి ఈనాడు ఒక ఇంటి దవడం చాలా త్వరగా కాలం గడిచిపోతున్నట్లుగా అనిపిస్తుంది అతనికి. అర్పిత ఇంకా మారమ్మానని పసిపిల్లలాగే కనిపిస్తుంది అతనికి. అన్నాయ్, అమ్మ పొద్దుట్నుంచి కనపడ్డం లేదే? అడిగింది అర్పిత. మా అందరిలా నువ్వు నెల రోజులకు కంటికి కనపడవనే దిగులు దాచుకోలేకపోతుందమ్మా అమ్మ. అందుకే లోపలే ఉండిపోయింది. అప్పుడు చూసింది కార్తీక్ ముఖాన్ని అర్పిత. ఆనందం వెనుక అర్పిత పరాయిదే అయిపోయిందన్న బాధ లీలగా కనపడుతోంది. చిన్నతనం నుండి తనను ఒక్క క్షణం కూడా విడిచి ఉండని తల్లిదండ్రులు, అన్నయ్య, తాతయ్య తను పెళ్లి చేసుకుని హనీమూన్ పేరిట నెల రోజులు వారి కంటపడకుండా తన భర్తతో వెళ్లిపోతుందన్న బెంగతో ఎంత బాధపడుతున్నారో గ్రహించగానే కలుక్కుమంది అర్పిత హృదయం. తన భర్తతో ఆనందంగా గడపబోయే క్షణాలను తలుచుకుంటూ సంతోషంలో తేలిపోతుందే తప్ప తన ఎడబాటు తన కుటుంబాన్ని ఎంతగా బాధిస్తుందో అప్పటి వరకు ఆమె స్ఫురణకు రాలేదు. తల తిప్పి చూసింది. తన తండ్రి తన కొలీగ్స్తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు. హాలులో ఒక మూల. ఆయన కూతురు పెళ్లి చేసి 10 ఏళ్ల వయసు ఒక్కసారిగా పెంచుకున్నట్లు కనిపించింది ఆమె కంటికి. మరోవైపు 60 సంవత్సరాల వయసులో సైతం అతిథుల మధ్యన తిరుగుతూ పరామర్శిస్తున్న తాతయ్య కనిపించాడు. తన చిట్టి తల్లి మనసు పడ్డవాడికి ఇల్లాలయ్యి గృహిణిగా మారిన ఆనందమో, అప్పుడే పెద్దరికం ఆ పసిపిల్లకి అంటగట్టినందుకు బాధో ఆయన మాటిమాటికి కండువాతో ముఖం తుడుచుకున్నట్టు నటిస్తూ కన్నీరు కనపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. తన బాల్యం గుర్తుకొచ్చింది ఆమెకు. అమ్మా నాన్నల గారాబం, తాతయ్య ప్రేమ, అన్నయ్య ఆదరణ ఎంత హాయిగా గడిచిపోయాయి ఆ రోజులు. అష్టైశ్వర్యాలు లేకపోయినా ఆనందానికి లోటులేని జీవితం. తను కోరుకున్న దాన్ని లేదు అనకుండా తనకు అమర్చిన తండ్రి, చివరికి తన జీవిత భాగస్వామిని తానే ఎన్నుకున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన తండ్రి. అప్రయత్నంగా ఆమె కళ్ళు తడయ్యాయి. అన్నాయ్, నేను ఎక్కడికి వెళ్ళనురా, ఇక్కడే ఉంటాను అప్రయత్నంగా అంది అర్పిత. డోంట్ బి సిల్లీ చిన్ని, మందలింపుగా అన్నాడు కార్తీక్ ఆమె ముద్దు పేరుతో పిలుస్తూ. ఇది సహజం. ఆడపిల్ల పరాయి ఇంటికి వెళ్ళవలసి రావడం, అందుకు కన్నవారు బాధపడడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. నువ్వు సంతోషంగా నీ భర్తతో జీవిస్తున్నావన్న విషయమే మాకు బాధ నుంచి సంతోషాన్ని ఇచ్చేది. మా బాధ తాత్కాలికమే. నీ జీవితం ముఖ్యం. ఇవిగో మీ టికెట్సు ఫస్ట్ క్లాస్లో రిజర్వ్ చేయించాను. మరో గంట తర్వాత పార్టీ ముగిసిన వెంటనే మిమ్మల్ని స్టేషన్కి నేనే తీసుకువెళ్తాను. మీకు కావలసిన సామాన్లు అన్నీ అమ్మ దగ్గరుండి సర్దిస్తుంది. అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఏ మెమరబుల్ జర్నీ. చిరునవ్వుతో అని వెళ్ళిపోయాడు కార్తీక్. అయినా ఎందుకు అర్పిత మనసుకి దిగులుగా అనిపించసాగింది. విసురుగా దూసుకొచ్చి కస్సున బ్రేక్ పడినట్లు కుదుపుతో ఆగాయి ఆ 2 కార్లు. ఒకటి మారుతి 800, రెండవది జిప్సీ. ఇదేనా మారుతి 800? బ్యాక్ సీట్లోంచి వచ్చిందా ప్రశ్న. ఆ గొంతు పొగరుగా పదునుగా ఉంది. డ్రైవర్ వెనక్కి తిరిగి ఇదే హోటల్, గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది పార్టీ మెల్లగా చెప్పాడు. బ్యాక్ సీట్లో విండో గ్లాసు చిన్నగా కిందకి దిగింది. కూలింగ్ గ్లాసెస్ తీసి విండోలో నుంచి హోటల్ కేసి చూశాడు సామంత్. గ్రౌండ్ ఫ్లోర్లో హడావిడి అక్కడి వరకు లీలగా వినబడుతుంది. ఒక్క క్షణం తదేకంగా చూసి కళ్లకు గ్లాసెస్ తగిలించుకుంటూ పోనీ అన్నాడు నిర్లక్ష్యంగా. మారుతి ముందుకు దూసుకుపోయింది. దాని వెంట కదిలింది జిప్సీ. 2 కార్లు హోటల్ దాటి 2 ఫర్లాంగులు పోయిన తరువాత ఒక మలుపులో ఆగాయి రోడ్డు పక్కగా. మారుతిలో నుంచి సామంత్ కిందకి దిగాడు. పాకెట్లోంచి సిగరెట్ తీసి లైటర్తో వెలిగించుకున్నాడు. పొగను నిర్లక్ష్యంగా వదులుతూ రోడ్ను పరికించి చూశాడు. విశాలమైన ఆ సిమెంట్ రోడ్డు చచ్చిపడిన కొండ చిరువులా ఉంది. 1-2 కార్లు ఆటోలు తిరుగుతున్నాయి. జనం లేరు. దూరంగా జంక్షన్లో ట్రాఫిక్ ఐలాండ్ ఖాళీగా కనబడుతుంది.
సామంత్ పాకెట్స్లో చేతులు జూచి రోడ్డు వారా పచార్లు చేయసాగాడు. సామంత్ అందగాడు. 6 అడుగుల పొడవుతో దృఢంగా ఉంటాడు. అతడి కదలికల్లోనూ మాటల్లోనూ అంతర్లీనంగా కమాండ్ కనబడుతూ ఉంది. అది చిన్నతనం నుండి అతను పెరిగిన వాతావరణం వల్ల వచ్చింది. పొడుగాటి స్ట్రీట్ లైట్ దగ్గరకొచ్చి ఆగాడు సామంత్. అతని కళ్ల ముందు అప్రయత్నంగా ఒక దృశ్యం కదిలింది. మెరుపుతీగలాంటి ఆడపిల్ల విసురుగా చెయ్యి చాచి చెంప పగలగొట్టడం. సామంత్ పెదవులు బిగుసుకున్నాయి. 3 సంవత్సరాలు అనుకున్నాడతను. తన ఓపికకి తనకే ఆశ్చర్యం వేసింది. ఓటమి, అవమానం అన్న మాటలకు అర్థాలు తెలియని సామంత్ పిచ్చక వంటి ఒక ఆడపిల్ల మీద కక్ష తీర్చుకోవడానికి 3 సంవత్సరాలు ఆగడం. వెల్, ఇంతకాలం తను వెయిట్ చేసినందుకు ఫలితం కూడా తన మనసు కోరుకున్నట్లే ఉండాలి. ఉంటుంది కూడా. సామంత్ తనే స్వయంగా కదిలొచ్చాడంటే అతని పేదాలు చిన్నగా చిరునవ్వును సృష్టించాయి. మాటిమాటికి వాచు చూసుకుంటూ రోడ్డు వారన పచార్లు చేస్తున్న సామంత్ని చూసి మారుతి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ముస్తాక్ ఇబ్బందిగా కదిలాడు. ఓపెన్గా వద్దు అని ఎంత నచ్చ చెప్పినా వినకుండా బలవంతంగా ఈ ప్లాన్ వేశాడు సామంత్. ఈ విషయం తెలిస్తే చక్రవర్తి ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తున్నాడు ముస్తాక్. ఇటువంటి సంఘటనలు కొత్తని కాదు కానీ పబ్లిసిటీ వల్ల ఎంత ప్రమాదం ఉందో తెలిసిన చక్రవర్తి సామంత్ చర్యను ఎంతమాత్రమూ హర్షించడు. లిప్తలు కరిగిపోతున్నాయి. సామంత్ అసహనంగా తాము వచ్చిన రోడ్డుకేసి చూస్తున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు అవుతూ ఉండగా దూరంగా కనిపించాయి కారు లైట్లు. సామంత్ చెప్పనవసరం లేకుండానే కారులో నుండి కిందకు దిగాడు ముస్తాక్. ఆ క్షణంలో అతని మొహంలో అంతవరకు ఉన్న సంశయం మాయమైంది. ఆపరేషన్లో ఎంటర్ అయ్యాక సంశయాలు, సందిగ్ధాలు ఉంచుకునే అలవాటు ముస్తాకుకు లేదు. తాపీగా దగ్గరవుతున్న కారు హెడ్లైట్లను చూస్తూ ప్యాంటు పాకెట్లోంచి రివాల్వర్ పైకి తీశాడు. స్ట్రీట్ లైట్ పోల్కి ఆనుకుని తాపీగా చూస్తున్నాడు సామంత్. కారు డ్రైవ్ చేస్తున్న కార్తీక్ అంటున్నాడు, ఢిల్లీ చేరుకోగానే టెలిగ్రామ్ ఇవ్వాలి. అక్కడి నుండి ఆగ్రా వెళ్లే హడావిడిలో మర్చిపోకుండా. డోంట్ వరీ కార్తీక్, మేము ఎక్కడ ఉంటే అక్కడి నుంచి ప్రతిరోజు ఫోన్ చేస్తాం, సరేనా? బ్యాక్ సీట్లో కూర్చున్న రామ్మోహన్ అన్నాడు. అప్పుడు చూశాడు ముందుకి కార్తీక్. దూరంగా మలుపులో ఆగి ఉన్నాయి 2 కార్లు. ఒక కారు పక్క నుండి పొడుగాటి ఆకారం రోడ్డు మీదకు రావడం కనపడింది. కార్తీకుకు ఏమీ అర్థం కాలేదు. తమ కారు మలుపును సమీపిస్తూ ఉండగానే రివాల్వర్ పేలిన శబ్దం వినపడింది. కారు ఫ్రంట్ టైరు శబ్దం చేస్తూ బద్దలవ్వడంతో ఒక్కసారిగా మెలికలు తిరిగింది కారు. కార్తీక్ కంగారుగా స్టీరింగ్ తిప్పుతూ కారు స్లో చేసి అతి కష్టం మీద బ్రేక్ వేశాడు. వెరీ గుడ్. హెడ్లైట్ల వెలుగు కళ్ల మీద పడుతున్న ముందుకు వస్తున్న కారు ఫ్రంట్ టైర్ను గురితప్పకుండా షూట్ చేసిన ముస్తాకును అభినందించాడు సామంత్. కారు ఆగుతూనే జిప్సీ డోర్ తెరుచుకుని బలంగా ఉన్న 6 డజను మంది కిందకు దూకారు. ఏమైందిరా అన్నాయ్? కారు కుదుపులకి ఉక్కిరిబిక్కిరవుతూ తేరుకున్న వెంటనే అడిగింది అర్పిత. కార్తీక్ సమాధానం చెప్పేలోపే జిప్సీలోంచి దిగిన వాళ్లు కారును చుట్టుముట్టారు. ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని అర్థం కాగానే కార్తీక్ కంగారుగా ఇగ్నిషియం కీ మీద చెయ్యి వేయబోయాడు. అప్పటికే ఆలస్యం జరిగింది. ఒక వ్యక్తి ఫ్రంట్ డోర్ దఢాలను తెరిచాడు. మరో 2 కార్తీక్ షర్టు పట్టుకుని బయటకు లాగారు. కార్తీక్ గింజుకుని వారి పట్టులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ అతన్ని పట్టుకున్న 2 కార్తీక్ని బొమ్మలా గాలిలోకి లేపి బలంగా నేల మీదకు విసిరారు. బాధగా అరిచాడు బంతిలా నేలను తాకిన కార్తీక్. అన్నాయ్! వెలుగుతున్న హెడ్లైట్స్ కాంతిలో ఆ దృశ్యం చూడగానే కెవ్వున అరిచింది అర్పిత. వాట్స్ దిస్? ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? అంటూ డోరు తెరుచుకుని కిందకు దిగాడు రామ్మోహన్. ఒక పిడికిలి గాలిలో కదిలి అతని దవడను తాకింది. రామ్మోహన్ పళ్ళు కదిలిపోయాయి. బాధగా మూలిగి వెనక్కి పడ్డాడు. పడ్డవాణ్ణి పడ్డట్టుగా కాళ్లతో కుమ్మేశారు మిగిలిన వారు. కెవ్వున అరుస్తూ కిందకు దిగింది అర్పిత. ఆయన్ని కొట్టకండి. ఎవరు మీరు? ఎందుకు మమ్మల్ని ఆపారు? మీకు డబ్బు కావాలంటే తీసుకోండి, మమ్మల్ని వదిలేయండి. వణుకుతున్న కంఠంతో అరిచిందామె. రామ్మోహన్ను కాళ్లతో మదించిన వాళ్లు వెనక్కి తిరిగారు. అర్పిత వాళ్ల శరీరాలు మొహాలు చూడగానే అదిరిపడింది. కంబాట్లో ఆరితేరిన వాళ్లల్లా ఉన్నారు. వాళ్ల మొహాల్లో ఒక డ్యూటీని, కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న మెకానికల్ మూమెంట్స్ తప్ప ఎటువంటి భావావేశం కనబడడం లేదు. హాయ్ హనీ! అదిరిపడి ఆ పిలుపు వినవచ్చిన దిశగా తిరిగింది అర్పిత. ఒక క్షణం ఆమె సామంతుని గుర్తించలేకపోయింది. తాపీగా ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు సామంత్.
కారు హెడ్లైట్ల కాంతి అతని మీద పడగానే అతన్ని గుర్తించిందామె. నువ్వా? కింద పెదవి అదురుతూ ఉండగా అరిచింది. అవును, నేనే హనీ. దాదాపు 3 సంవత్సరాల క్రితం కాలేజీలో నీ చేత చెంపదెబ్బలు తిని అందరి ముందు ఫూల్నైన సామంత్ని. నిన్ను ఆ క్షణమే ఏదో చేసేయాలని అనుకున్నాను. కానీ అది సరైన సమయం కాకపోవడంతో ఆగాను. బై పెళ్లి చేసుకున్నట్టున్నావు. కనీసం మీ శ్రీవారిని పరిచయం చేయవా అని అడిగాడు వెటకారపు నవ్వుతో సామంత్. షటప్! అసహ్యంతో శరీరమంతా కంపించిపోతూ ఉండగా అరిచింది అర్పిత. ఆ రోజు నీకు బుద్ధొచ్చింది అనుకున్నాను. కానీ నీలాంటి పశువుకి ఎప్పటికీ బుద్ధి రాదని ఈరోజు తెలుసుకున్నాను. మర్యాదగా మా అన్నయ్యని ఆయన్ని విడిచిపెట్టకపోతే పోలీసుని పిలుస్తాను. ఆవేశం పెళ్ళుబుకుతూ ఉండగా అందామె. పెద్దగా నవ్వాడు సామంత్. పోలీసుని పిలుస్తావా? వెయిట్ హనీ అంటూ అటూ ఇటూ చూశాడు. అప్పుడు వినపడింది మోటార్ సైకిల్ శబ్దం. ఆశగా చివ్వునాటు తిరిగింది అర్పిత. జంక్షన్ నుంచి దూసుకొస్తూ కనపడింది బుల్లెట్ మోటార్ బైకు. దానిమీద పోలీస్ ఇన్స్పెక్టర్ని చూడగానే పోలీస్ పోలీస్ పెద్దగా అరిచింది అర్పిత. సామంత్ నిర్వికారంగా చూస్తున్నాడు. మోటార్ బైకు దూసుకొచ్చి ఆగింది. ఏయ్, ఏమిటి గొడవ? ఏం జరుగుతోంది ఇక్కడ? అధికారయుతంగా అడుగుతూ బైక్ మించి కిందకి దిగాడు ఇన్స్పెక్టర్. రక్షించండి ఇన్స్పెక్టర్. ఈ రోగు దారి కాచి నా భర్తని అన్నయ్యని రౌడీల చేత కొట్టిస్తున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి మమ్మల్ని రక్షించండి. అతని ముందుకు పరిగెత్తుకొచ్చింది అర్పిత. వాట్? నా జ్యూరిస్డిక్షన్లో ఇంత సాహసం చేస్తుంది ఎవడ్రా బాడ్కవ్? అలవాటైన భాషలో అరుస్తూ లాఠీతో ముందుకొచ్చాడు ఇన్స్పెక్టర్. నేనే ఇన్స్పెక్టర్. నీడలో నుంచి వెలుగులోకొచ్చాడు సామంత్. అతన్ని చూడగానే తేలుకుట్టినట్లు ఉలిక్కిపడ్డాడు ఇన్స్పెక్టర్. మోహంలో కరుకుదనం, చేతుల్లో అధికారం ఒక్కసారిగా ఎవరో లాగేసినట్టు నీరైపోయి, సామంత్ బాబూ, మీరా అన్నాడు కంగారుగా. అవును, నేనే ఇన్స్పెక్టర్. మీ కొత్త బిల్డింగ్ పని ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతుంది సామంత్ బాబు. మరో నెలలో పూర్తయిపోతుంది. అవును, ఈ గొడవేమిటి? వినయాతి వినయంగా అడిగాడు ఇన్స్పెక్టర్. పర్సనల్ మ్యాటర్ ఇన్స్పెక్టర్. 10 నిమిషాలు ఉండండి, నేను వచ్చేస్తాను అని అర్పిత కేసి తిరిగాడు సామంత్. ఓకే హనీ, నీ ముచ్చటా తీరింది. పోలీసులు కావాలని కోరావుగా. సాక్షాత్తు ఈ జ్యూరిస్డిక్షన్కి చెందిన ఇన్స్పెక్టరే సమయానికి వచ్చాడు. ఇక గుణపాఠంలో మొదటి ఘట్టం మొదలు పెడదాం. అన్యాయం ఇన్స్పెక్టర్. ఈ రోగుతో మీరు కలిసిపోయి న్యాయాన్ని సమాధి చేస్తున్నారు. అన్యాయం. షటప్. సామంత్ బాబు ఎవరో తెలియకుండా పిచ్చిగా వాగొద్దు. ముందు నువ్వేం చేశావో చెప్పు. లాఠీ ఝుళిపించాడు ఇన్స్పెక్టర్. అప్పటికే సామంత్ మనుషుల చేతుల్లో గింజుకుంటున్నారు కార్తీక్, రామ్మోహన్లు. సామంత్ ఎగతాళిగా నవ్వాడు. సరదా పడి నీ భుజం మీద చేయి వేసినందుకే నా చెంప పగలగొట్టి నన్ను వెల్లన్ని చేశావా రోజు. ఈరోజు నీ ఒళ్ళంతా నగ్నంగా తడిమి చూస్తాను. కట్టుకున్న నీ మొగుడు, తోడబుట్టిన నీ అన్న ఇద్దరు నీ కళ్ళ ముందే ఉన్నారు. రక్షించమని ఎవరిని ముందుగా అడుగుతావో చూస్తాను. చెయ్యి చాచి ఆమె పట్టుచీర కొంగందుకున్నాడు సామంత్. బాస్టర్డ్! కాపాలం బద్దలయ్యేలా అరిచాడు గింజుకుంటున్న కార్తీక్. నీ రక్తం తాగుతాను. సామంత్ చివ్వున అతని కేసి తిరిగాడు. అతని కనులు చేసిన సైగను అందుకున్న ఇద్దరు పిడికిళ్లతో ఒకేసారి కార్తీక్ డొక్కలో గుద్దారు. బాధతో మెలుకలు తిరిగాడు కార్తీక్. మర్యాదగా ఆమెను విడిచిపెట్టి మిస్టర్, లేదంటే నీ ప్రాణం తీస్తాను రోషంగా అరిచాడు రామ్మోహన్. చెప్పనవసరం లేకుండానే పిడిగుద్దులు వర్షంలా కురిశాయి అతని మీద. సామంత్ అడుగు ముందుకు వేశాడు. ఆమె పైట చప్పున చేజిక్కించుకున్నాడు సామంత్. రక్షించండి, రక్షించండి ఏడుస్తూ అరిచింది అర్పిత. కార్తీక్ రక్తం సలసలా మరుగుతూ ఉండగా పిశాచ బలంతో తనను పట్టుకున్న సామంత్ మనుషుల్ని విదిలించుకుని సామంత్ కేసి దూకాడు. బాస్టర్డ్, ఐ విల్ కిల్ యూ. ఆవేశంతో సామంత్ని బలంగా గుద్దబోయాడు. అదే క్షణంలో మృత్యుఘాతంలో దూసుకొచ్చింది ముస్తాకు పిడికిలి. కార్తీక్ మెలికలు తిరుగుతూ రోడ్డు మీద పడిపోయాడు. మరుక్షణం మిగిలిన వాళ్ల చేతుల్లో ప్రత్యక్షమయ్యాయి సైకిల్ చైన్లు. కార్తీక్ లేవడానికి ప్రయత్నించే లోపునే గాలిలోకి లేచిన చైన్స్ అతని శరీరాన్ని తాకాయి. అన్నాయ్ అరుస్తూ అడ్డు వెళ్లబోయింది అర్పిత. చటేల్మంటూ ఆమె చెంపను తాకింది సామంత్ అరచెయ్యి. బాధగా అరుస్తూ లొంగలు చుట్టుకుని నేల మీద పడిపోయిందామె. సామంత్ బాబు, నడి రోడ్డు మీద ఇంత గందరగోళం ఎవడైనా చూశాడంటే ఇరుకున పడతాం. కావాలంటే దీన్ని మీరు కారులో తీసుకుపోండి. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను గుసగుసగా అన్నాడు ఇన్స్పెక్టర్. నో,
నాకు ఇది చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ నడి రోడ్డే నా వేదిక. చూస్తారే, విప్పివేయండి. వికృతంగా అరిచాడు సామంత్. నో, నో, వద్దు. రోడ్డు మీద ముడుచుకుపోయింది అర్పిత. సామంత్ మనుషులు వేటకుక్కల్లా ఆమె ముందుకు దూసుకొచ్చారు. ఆమె గింజుకుంది, విదిలించుకుంది. కానీ వాళ్ళను విదిలించుకోలేకపోయింది. నిర్లక్ష్యంగా ఆమె ఒంటి మీద పట్టుచీరను లాగి పారేశారు వారు. ఆమె రోదన ఆ నిశీధిలో దద్దరిల్లుతోంది. పువ్వులా ముడుచుకుపోతున్న ఆమె జాకెట్టు తెంపి సర్రున చింపేశాడొకడు. రామ్మోహన్ సామంత్ మనుషుల చేతుల్లో గిలగిలలాడుతున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రియురాల్ని నిస్సహాయ స్థితిలో తను ఏమాత్రమూ రక్షించలేకపోతున్నందుకు తనను తానే శపించుకుంటూ పెనుగులాడుతున్నాడు. కార్తీక్ రక్తసిక్తమైన శరీరంతో పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతన్ని నేలకి అదిమిపెట్టి ఉంచారు. రోబోట్లలా తమ పని తాము చేసుకుపోతున్నారు సామంతు మనుషులు. క్షణాలలో అర్పితను నగ్నం చేశారు వారు. అవమానం, బాధ, నిస్సహాయతలతో రోడ్డు మీద ముడుచుకుపోయి ఉంది అర్పిత. సిగరెట్ పొగని గాలిలో వదులుతూ, కమాన్ హనీ, లేచి నిలబడు. నీ అందాలతో మా కనువిందు చెయ్యి. గెటప్ అన్నాడు సామంత్. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది అర్పిత. శరీరం ఆ క్షణంలో కాలి బూడిదైపోవాలని కోరుకోసాగింది. కార్తీక్ గుండె మండిపోతుంది. శరీరాన్ని కొల్లబొడి చేసి నేలకు నొక్కిపెట్టిన సామంత మనుషుల బారి నుంచి తప్పించుకునే శక్తి లేకపోయినా లేవడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. నిన్ను పైకి ఎలా లేపాలో నాకు బాగా తెలుసు అర్పిత, వికృతంగా అన్నాడు సామంత్. వెంటనే తల తిప్పి ముస్తాక్ కేసు చూశాడు. ముస్తాక్ కనుసైగతో జిప్సీలో నుంచి బయటకు తీశాడు పొడుగాటి సిలిండర్ లాంటి సాధనాన్ని ఒక అనుచరుడు. మంటల్ని ఆర్పే ఎగ్జిటింగ్ గిషర్లా ఉంది ఆ సిలిండర్. కానీ దానిలో ఉంది మంటల్ని ఆర్పే కార్బన్ డయాక్సైడ్ కాదు. అంత క్రితమే పెట్రోల్తో నింపి గాలిలోకి ప్రెజరైజ్ చేశాడు సిలిండర్ని. అతను దాన్ని మోసుకురాగానే రామ్మోహన్ని వదిలిపెట్టారు సామంత్ మనుషులు. రామ్మోహన్ అతి కష్టం మీద లేచి నిలబడి అర్పిత అంటూ ముందుకు అడుగులు వేయబోయాడు. మరుక్షణం సిలిండర్ నాజిల్ని అతని కేసి తిప్పి నాబ్ని లూజ్ చేశాడు సామంత్ అనుచరుడు. నాజిల్ నుండి పెట్రోలు జల్లులా రామ్మోహన్ మీద కురిసింది. ఘాటైన వాసన ఆ ప్రదేశాన్ని ఆవరించుకుంది. సామంత్ ఏం చేయబోతున్నాడో అర్థం కాగానే అదిరిపడింది అర్పిత. వద్దు, వద్దు, విహ్వలంగా అరిచింది. అప్పటికే పెట్రోల్తో నిలువెల్లా తడిసిపోయాడు రామ్మోహన్. సామంత్ చేతిలో ప్రత్యక్షమైంది మ్యాచ్ స్టిక్. వికృతంగా శబ్దం చేస్తూ వెలిగింది సామంత్ గీయగానే. అదిరిపడ్డాడు కార్తీక్. స్టాప్ ఇట్, యూ బాస్టర్డ్, స్టాప్ ఇట్. శక్తినంతా కూడగట్టుకుని అరిచాడతను. మరుక్షణం ఒక పిడికిల బలంగా కార్తీక్ పెదవుల్ని తాకింది. కింద పెదవి చితికి రక్తం ఒప్పగా నాలుకకు తగిలింది. సామంత్ వెలుగుతున్న అగ్గిపుల్లను రామ్మోహన్ మీదకు విసిరేశాడు. కెవ్వున అరిచాడు రామ్మోహన్. భగ్గున అంటుకుంది అతని శరీరం. రాము! దిగంతాలు దద్దరిల్లేలా అరిచి చివ్వున లేచింది అర్పిత. వాట్ ఎ బ్యూటీ! నగ్నంగా పరిగెట్టిన ఆమెను చూసి నవ్వుతూ అన్నాడు సామంత్. రామ్మోహన్ నిలువెల్లా అంటుకుపోయి ఆర్తనాదాలు చేస్తూ నేల మీద దొర్లుతున్నాడు. చూస్తూ ఉండగానే అర్పిత విసురుగా వెళ్లి అతని మీద వాలిపోయి మంటలను ఆర్పడానికి వెర్రిగా ప్రయత్నించసాగింది. సామంత్ కనులు మరోమారు సైగ చేశాయి. సిలిండర్లో మిగిలి ఉన్న పెట్రోలు మరోసారి మంటలలో చిక్కుకున్న ఇద్దరి మీద జల్లులా కురిసింది. తగ్గుతున్న మంటలు మరోసారి ప్రజ్వరిల్లాయి. రామ్మోహన్తో పాటు అర్పిత ఆక్రందనలు కూడా ఆ ప్రదేశాన్ని అలుముకుపోయాయి. గిలగిల్లాడిపోతున్నాడు కార్తీక్. రక్తపు ముద్దలా మారిపోయిన శరీరం కంటే కూడా గుండెను కోస్తున్న ఆ దృశ్యం చూసి భరించలేకపోతున్నాడతను. మెదడును బ్లేడులతో కోస్తున్న బాధ, మనసును మంటల్లో కాలుస్తున్నంత బాధ. సామంత్ కసిగా మంటల్ని చూస్తున్నాడు. ఒకరినొకరు పెనవేసుకుని ఆ మంటల్లో సజీవ దహనం అయిపోతున్న అర్పిత రామ్మోహన్ల చావుకేకల్ని కర్ణానందంగా వింటున్నాడు. సామంత్ బాబు, ఇంక చాలు. జనం పరిగెత్తుకొస్తున్నారు. మనం ఇక్కడుండడం మంచిది కాదు, బ్రతిమలాడుతున్నట్లు అన్నాడు ఇన్స్పెక్టర్. అతని యూనిఫామ్ చెమటతో తడిసి ముద్దయింది. అతను అంతవరకు చూసిన దారుణాలలోకెల్లా అతి పెద్ద దారుణమైన సంఘటనను చాలా కామ్గా నిర్వర్తిస్తున్న సామంతుని చూస్తుంటే శరీరం, మనసు ఒకేలా వణుకుతున్నాయి అతనికి. సిగరెట్ ఆఖరి దమ్ములాగి మండుతున్న దంపతుల మీదకి సగం ముక్క విసిరి చకచకా మారుతీకేసి నడిచాడు సామంత్. అతని మొహంలో రాక్షస తృప్తి. మోస్తాక్ తన మనుషులకు సైగ చేశాడు. ఇంకా స్పృహ తప్పని కార్తీక్ తల మీద బలంగా మోది అతను తెలివి తప్పగానే జిప్సీకేసి పరిగెత్తారు. ఎక్కగానే కదిలింది జిప్సీ.
మారుతి అప్పటికే ముందుకు సాగిపోయింది. జిప్సీ కార్తీక్ కారు పక్కగా ముందుకు వెళుతూ కొంచెం స్లో అయింది. జిప్సీ విండోలోంచి పెట్రోల్ జల్లులా వచ్చి కార్తీక్ కారుని తడిపింది. మరో చెయ్యి వెలుగుతున్న అగ్గిపుల్లను పెట్రోల్తో తడిసిన కారు మీద విసిరింది. కారు ఒక్కసారిగా భగ్గుమంది. జిప్సీ తాపీగా ముందుకు దూసుకుపోయింది. ఇన్స్పెక్టర్ కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా సెంటర్లో జనం కేకలు పెడుతూ వస్తున్నారు. మోటార్ బైక్ స్టార్ట్ చేసి హడావిడిగా ఎక్కి కూర్చుని ముందుకు దూకించాడు ఇన్స్పెక్టర్. మంటల మధ్యన చిటపటలాడుతూ కాలిపోతుంది కారు. దానికి కాస్త దూరంలో అప్పటికే ప్రాణం పోయిన కొత్త దంపతుల శవాలు ఇంకా కాలుతూనే ఉన్నాయి నిశ్శబ్దంగా. ఆ సంఘటన జరిగిన 3వ రోజున కార్తీక్కి ఒక హాస్పిటల్లో స్పృహొచ్చింది. కళ్ళు తెరవగానే ముందుగా అతనికి కనపడింది అతని తాతగారు. తాతయ్య, గొణిగాడు కార్తీక్. అర్పిత, అర్పిత. 60 సంవత్సరాల ఆ వృద్ధుడు మరో 20 సంవత్సరాల వయసు ఈ 3 రోజుల్లో పైబడ్డట్టున్నాడు. కార్తీక్ ప్రశ్నకి కుమిలిపోతూ, కార్తీక్, అంతా అయిపోయిందిరా, మన చిన్ని మనకు దక్కలేదురా గద్గదంగా అన్నాడు. తాతయ్య. గాయాన్ని ఎవరో రేపినట్లు విలవిల్లాడిపోయాడు కార్తీక్. ఆ వృద్ధుడు దుఃఖాన్ని అతి కష్టం మీద దిగమింగాడు. హాస్పిటల్కు చేర్చేటప్పటికే మన చిన్ని దాని భర్త ఇద్దరూ మరణించారు. పెళ్లి ముచ్చట తీరకముందే అది అందర్నీ అన్యాయం చేసిందిరా బాబు. వాళ్ళు, ఆ దుర్మార్గులు, వాళ్ళు ఏమయ్యారు? శారీరకమైన బాధ తాత్కాలిక ఆవేశంలో మరిచిపోతూ అడిగాడు కార్తీక్. ఎవరు? కండువా చెంగుతో కనులు తుడుచుకుని అయోమయంగా అడిగాడాయన. వాళ్లే. ఆనందంగా భర్తతో బయలుదేరిన మన చిన్నీని అవమానించి అమానుషంగా సజీవదహనం చేసిన అబ్బాస్టర్స్. బ్యాండేజ్లతో ఉన్న కార్తీక్ శరీరం ఆ సంఘటన తలుచుకోగానే బిగుసుకుంది. నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదురా కార్తీక్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత దారిన పోయే జనం వచ్చి మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నించారు. వాళ్లల్లో ఎవరో మీ నాన్నకి ఫోన్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పారు. యాక్సిడెంటా? హఠాత్తుగా కార్తీక్ కనులు పెద్దవయ్యాయి. యాక్సిడెంట్ ఏమిటి? ఆ వృద్ధుడు విషాదంగా చూసి, అంత పెద్ద ప్రమాదం సంభవించిన తరువాత 3 రోజుల వరకు స్పృహ లేకుండా పడున్నావు. జరిగిందంతా నీకు గుర్తుండుండదు. చిన్నీని దాని భర్తను రైల్వే స్టేషన్కి తీసుకువెళ్తూ ఉండగా కారుకి యాక్సిడెంట్ జరిగి కారు పెట్రోల్ ట్యాంకు అంటుకుని వెనక సీట్లో ఉన్న చిన్ని దాని భర్త సజీవంగా దగ్ధమైపోయారు. నువ్వు అదృష్టవశాత్తు దూరంగా పడి దెబ్బలతో తప్పించుకున్నావు. అబద్ధం, పెద్దగా అరిచాడు కార్తీక్. ముసలాయన అదిరిపడ్డాడు. ఆ కేక వార్డంతా ప్రతిధ్వనించింది. నర్సు లోపలికి పరిగెత్తుకొచ్చింది. కార్తీక్కి స్పృహ రావడం చూసి రంగదాసు గారి కేసు తిరిగి మెలకు వచ్చి ఎంతసేపైంది? హడావిడిగా అడిగింది. ఇప్పుడే 2 నిమిషాలైంది. పేషెంట్ని మాట్లాడించి ఎగ్జైట్ చేయకండి, నేను డాక్టర్ని పిలుస్తాను. వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయిందామె. నర్సుని పట్టించుకోలేదు కార్తీక్. నువ్వు చెప్పిందంత అబద్ధం. చిన్ని యాక్సిడెంట్లో మరణించలేదు. అసలు మన కారుకి ఎటువంటి యాక్సిడెంటు జరగలేదు. ఆ దుర్మార్గులు ఏదో కక్ష సాధించడానికి దారి కాచి ఆయాసపడసాగాడు కార్తీక్. రంగదాసు గారు కంగారు పడ్డారు. ఆవేశపడకు కార్తీక్, రెస్ట్ తీసుకో. డాక్టర్ వచ్చి టెస్ట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఆందోళనగా మనవడి గుండె నిమురుతూ అన్నాడు. లేదు తాతయ్య, నేను మాట్లాడాలి. చిన్నీకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలి. అమానుషంగా ఆ దంపతుల ప్రాణాలు తీసిన దుర్మార్గుల్ని చట్టానికి పట్టించాలి. నన్ను చెప్పని తాతయ్య. కార్తీక్ మాట్లాడేలోపే బూట్లో టకటకలాడించుకుంటూ గదిలోకి వచ్చాడు డాక్టర్. అతని వెనుక ఒక అసిస్టెంటు, ఆయన పిలుచుకొచ్చిన నర్సు కూడా వచ్చారు. హలో మిస్టర్ కార్తీక్. వస్తూనే పలకరించాడు డాక్టర్. ఈ సాయంత్రం వరకు నీకు మెలకువ రాదనుకున్నాను. హౌ ఆర్ యూ ఫీలింగ్? దగ్గరకు వచ్చి పల్స్ చూడడానికి చెయ్యందుకుంటూ అన్నాడాయన. నాకు బాగానే ఉంది డాక్టర్. ఐ వాంట్ టు సీ మై ఫాదర్. నేను ఆయనతో మాట్లాడాలి. త్వరగా మా నాన్నగారిని పిలిపించండి ప్లీజ్ అర్థించాడు కార్తీక్. ఓకే ఓకే అలాగే, బట్ ముందు నువ్వు బాగా కోలుకోవాలి యంగ్ మ్యాన్. నిన్నటి వరకు నీ కండిషన్ అస్సలు బాగోలేదు. యు నీడ్ రెస్ట్. అంతా సవ్యంగా జరుగుతుంది. టేక్ ఇట్ ఈజీ. డాక్టర్, ఏదో అనబోయాడు కార్తీక్. వారించాడు అతని డాక్టర్. ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడడం కూడా నీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కార్తీక్. వెయిట్ ఫర్ అనదర్ డే అంటూ రంగదాస్ గారి కేసు తిరిగి, యు ఆర్ లక్కీ మిస్టర్ దాసు. మీ మనవడి చావుకి అంగుళాల దూరంలోకి వెళ్ళి తప్పించుకోగలిగాడు. అతన్ని మాట్లాడించి ఎమోషన్స్కి గురి చేయకండి. లెట్ హిమ్ సెటిల్ డౌన్ మృదువుగా చెప్పాడు. రంగదాసు గారు అర్థమైనట్టుగా తల ఊపి
మనవడి ముఖాన్ని ఆప్యాయంగా నిమిరి తడబడుతున్న అడుగులతో ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే ఖాళీ అవుతున్న సెలైన్ బాటిల్ని రెన్యూ చేయమని నర్సుకి ఆదేశాలిచ్చి ఒక ఇంజెక్షన్ కార్తీక్కి ఇంజెక్ట్ చేయమని అసిస్టెంట్కి చెప్పి స్టెత్ చెవుల్లో పెట్టుకుని హార్ట్ బీట్ చెక్ చేయటంలో మునిగిపోయాడు. కార్తీక్ కళ్ళు మూసుకున్నాడు. అతనికంతా కన్ఫ్యూజన్గా ఉంది. జరిగిందేమిటి? తను వింటున్నదేమిటి? తన కారుకి యాక్సిడెంట్ కావడం ఏమిటి? అర్పితారాము యాక్సిడెంట్లో మరణించడం ఏమిటి? కార్తీక్ మెదడంతా ఎవరో పిడికిలతో పిండుతున్నట్లుగా ఉంది. ఎక్కడో ఏదో లోపం ఉంది. కావాలని ఈ దారుణమైన హత్యాకాండను యాక్సిడెంట్గా మేనేజ్ చేస్తున్నారు. ఎవరు? సామంత్, సామంత్, సామంత్. 1000 గొంతులతో తన చెవులలో ఎవరో అరుస్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు కార్తీక్. ఎవరే సామంత్? అతనికి తమ మీద ఎందుకింత కక్ష? నడి రోడ్డు మీద తన ముద్దల చెల్లెల్ని బావగారిని సజీవ దహనం చేయాలని పూనుకున్న ఆ రాక్షసుడు చట్టాన్ని రక్షించి ప్రజలను కాపాడవలసిన ఒక పోలీస్ అధికారి కూడా అతనికి వత్తాసు పలికాడంటే ఎంతో క్రూరంగా, ఏమాత్రం కరుణ కూడా లేకుండా ఒక కొత్త జంటను అవమానించి హింసించి చంపేశారంటే ఆ శాడిస్టులు, ఆ కిరాతకులు ఎవరై ఉంటారు? ఈ దుష్కృత్యానికి ఒక రోడ్డున వాళ్ళు వేదికగా చేసుకున్నారంటే దాని అర్థం ఏమిటి? తాము చేసిన దారుణాన్ని అతి మామూలు యాక్సిడెంట్గా చిత్రీకరించగలిగారంటే కార్తీక్ మనసులో హోరు మొదలైంది. ఇటువంటి ఎన్నో దారుణాలు ఈ స్వేచ్ఛా భారతంలో జరిగాయని చదివాడు, జరుగుతున్నాయని విన్నాడు. కానీ ఈనాడు తన కుటుంబానికే తన కళ్ళ ముందే జరిగిపోయింది అన్యాయం. 100 ఏళ్ల జీవితాన్ని అనుభవించవలసిన ఒక కొత్త జంట క్షణాలలో బుగ్గిగా మారిపోయింది. పోలీసులు ఈ దారుణాన్ని యాక్సిడెంట్గా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కనీసం తన తండ్రి అయినా కూడా జరిగిందాన్ని యాక్సిడెంట్ అని ఎలా నమ్మాడు? ఒక సీజన్డ్ లాయర్, నేరాన్ని చూడగానే గుర్తించే శక్తి ఉన్న పేరు ప్రఖ్యాతులున్న ఒక న్యాయవాది ఆయన ఎలా మభ్యపడ్డాడు? లేదు, తన తండ్రి ఈ ఘటనలో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉండుంటాడు. ఆ దుర్మార్గుల చొక్కాలు పట్టుకుని న్యాయస్థానంలోకి లాక్కొచ్చే ప్రయత్నంలోనే నిమగ్నమై ఉంటాడు. బహుశా అందువల్లే తనని చూడడానికి కూడా రాలేకపోయి ఉంటాడాయన. అంతులేని బాధ మధ్య సన్నటి మెరుపులా కాస్తంత తృప్తి. తను సాధ్యమైనంత త్వరగా ఈ హాస్పిటల్ బెడ్ మీద నుంచి బయటపడాలి. ఆ రాక్షసుల్ని చట్టం చేతులకి అప్పగించి వారు చేసిన దారుణాలకు తగిన శిక్ష అనుభవింపచేయాలి. ఎస్, అవును, అదే తన కర్తవ్యం. ఆ దుర్మార్గులు ఉరితాడుకు వేళ్లాడారన్న వార్త ఒక్కటే తన గుండె మంటలను చల్లార్చగలదు. అప్పుడే అర్పిత మనసు శాంతిస్తుంది. అవును. కార్తీక్ జబ్బ మీద చల్లగా స్పిరిట్ రాయబడింది. దాని వెంబడే చురుక్కుమంది జబ్బ. ఆలోచనలతో అశాంతిగా ఉన్న కార్తీక్ డాక్టర్ చేసిన ఇంజెక్షన్ ప్రభావానికి మత్తులోకి జారిపోయాడు మెల్లగా. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.